ఈ ఒక్క షాట్‌లో ఆపరేషన్ సింధూర్ గురించి అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా విను. 2016లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాం ఇన్ రెస్పాన్స్ టు ఉరి అటాక్. అలానే 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసాం ఇన్ రెస్పాన్స్ టు పుల్వామా అటాక్. సిమిలర్‌గా 22 ఏప్రిల్‌న ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అయితే మన ఇండియన్ నేల మీదకి చొరబడి పెహల్గామ్‌లో ఆల్మోస్ట్ 25 ఇండియన్ సివిలియన్స్‌ని చంపేశారు. అండ్ 1 నేపాలీ సివిలియన్‌ని కూడా. సో అప్పటి నుంచి ఇండియా జియోపొలిటికల్‌గా పాకిస్తాన్‌ని తొక్కడం స్టార్ట్ చేసింది. జియోపొలిటికల్‌గానే తొక్కుతూ 14 డేస్ ఆఫ్టర్ ఆన్ మే 7th అర్ధరాత్రి 1:44కి పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ని అయితే లాంచ్ చేసింది మన ఇండియన్ ఆర్మీ. అయితే ఈ 14 డేస్ గ్యాప్లో మన ఇండియన్ రా అండ్ ఇండియన్ ఇంటెలిజెన్స్ అయితే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ని అయితే ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఎగ్జాక్ట్గా మే 7th అర్ధరాత్రి 1:44కి ఈ ఐడెంటిఫై చేసిన టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో లైక్ జైషా ఈ మొహమ్మద్దీన్ బహ్వల్పూర్ అండ్ లష్కర్ ఈ తైబా ఇన్ ముర్దికే అండ్ టెర్రరిస్ట్ అంటే డిఫరెంట్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇన్ సిటీస్ లైక్ కోట్లీ, సియాల్కోట్, చాకమ్రూ, షాకర్గర్, బింబర్ ఇట్లాంటి సిటీస్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ మీద అయితే రఫేల్ ఫైటర్ జెట్స్ విచ్ ఆర్ ఎక్విప్డ్ విత్ హై టెక్నాలజీ మిజైల్స్ లైక్ స్కాల్ప్ మిజైల్స్. ఈ స్కాల్ప్ మిజైల్స్ ఏంటంటే చాలా దూరంలో ఉన్న టార్గెట్స్ని కూడా చాలా ఒక కంట్రీలో ఎక్కడో మిడిల్లో ఉన్న సిటీస్ని కూడా కొట్టగల క్యాపబిలిటీ ఉన్న మిజైల్సే ఈ స్కాల్ప్ మిజైల్స్. అండ్ హేమర్ ప్రిసిషన్ గైడెడ్ మిజైల్స్ అండ్ డ్రోన్స్. ఈ మిజైల్స్తో పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ మీద ఈ 9 సిటీస్లో టార్గెట్ చేసినట్టు పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అయితే విరుచుకుపడింది మన ఇండియా. అయితే ఈ స్ట్రైక్లో అఫీషియల్గా ఆల్మోస్ట్ 62 టెర్రరిస్ట్ చనిపోయినట్లయితే తేలింది. ఇంకా ఈ నెంబర్ పెరగొచ్చు. ఈ యుద్ధం జరిగిన తర్వాత యాజ్ యూజువల్గా మన పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో షహబాజ్ షరీఫ్, ఆయన వచ్చేసి మీడియా ముందుకు వచ్చి దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అంటే మేము స్ట్రాంగ్గా రిటాలియేట్ అవుతాం అది ఇది అంటూ మాట్లాడారు. అది ఎప్పుడు కామనే, అది పక్కన పెడదాం. అండ్ ఈ మిలిటరీ స్పోక్స్ పర్సన్ వచ్చేసి ఇతని పేరు అహ్మద్ షరీఫ్ చౌదరి అనుకుంటా. ఈయన వచ్చేసి మీడియా ముందు ఇండియా పిరికి యుద్ధం చేసింది, ఈ స్టేటెడ్ దట్ ఇండియా స్ట్రైక్స్ కవర్డ్లీ అని చెప్పేసి ఇండియా పిరికి యుద్ధం చేసింది మా మీద, మా సివిలియన్స్ మీద అటాక్ చేసింది, ఆల్మోస్ట్ 8 సివిలియన్స్ చనిపోయారు పాకిస్తాన్లో అండ్ 38 సివిలియన్స్ గాయపడ్డారు ఇది అని చెప్పి ఒక ఫాల్స్ స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మన ఇండియన్ ఆర్మీ అఫీషియల్గా అయితే తన ఎక్స్పోర్ట్స్లో పెట్టిందనమాట. ఇలాగా జస్టిస్ ఈజ్ సర్వ్డ్ అని చెప్పి, జస్టిస్ ఈజ్ సర్వ్డ్ జై హింద్ అని చెప్పి ఇండియన్ ఆర్మీ ఎక్స్ అకౌంట్లో పెట్టింది. అండ్ ఇంటర్నేషనల్గా ఈ వార్ గురించి ఏ కంట్రీ డైరెక్ట్గా ఇప్పటివరకు అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు. అండ్ కొన్ని ఈ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఇండియా అగ్రెసివ్గా ఉంది, ఇండియానే ఏదో ఫస్ట్ యుద్ధం స్టార్ట్ చేసి పాకిస్తాన్ మీదకి వెళ్ళినట్టు మాట్లాడడం స్టార్ట్ చేసింది. దానికి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఉన్నారు కదా, ఆయన అయితే స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చారు. దిస్ ఈస్ ద జస్టిఫైడ్ రెస్పాన్స్ ఫర్ ద టెర్రర్ అటాక్, మేము కావాలని ఏం చేయలేదు అని చెప్పి ఆయన చెప్పడం అయితే వాళ్ళ స్టేట్మెంట్స్ని కొట్టిపడేశారు అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ అబౌట్ ఆపరేషన్ సింధూర్ అండ్ ఈ 9 స్టేట్స్లో ఉన్న